హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మరి స్టోరీ లేఖ అయితే వెళ్దామా? స్టోరీ పేరు వచ్చేసి చివరి లేఖ. ఓకేనా? రఘు, పద్మ చిన్నప్పటి నుంచి ఒకే ఊరిలో పెరిగి ఒకరినొకరు చూసుకుంటూ పెరిగారు. కాలక్రమేణా వారి మధ్య ప్రేమ పుడుతుంది. కానీ పద్మ తండ్రికి ఆ సంబంధం నచ్చదు. ఒకరోజు పద్మ పెళ్లి నిశ్చయం చేసేస్తారు. రఘుకి ఆ వార్త తెలిసేసరికి అతని గుండె పగిలిపోతుంది. పెళ్లి రోజు దగ్గర పడుతుండగా రఘు పద్మకు ఒక లేఖ రాశాడు. నువ్వు సంతోషంగా ఉండాలి, నన్ను మరచిపో, నేను నీ జీవితంలో ఒక జ్ఞాపకం మాత్రమే అంటాడు. ఎప్పుడైనా ఎవరో గుండె నొప్పితో ఏడుస్తుంటే అది నేనే కావచ్చు అని గుర్తుపెట్టుకో. నీ నవ్వు నా చివరి ఆశీర్వాదం అనుకో. పద్మ ఆ లేఖ చదివిన వెంటనే కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. కానీ తండ్రి ఒత్తిడితో పెళ్లి జరిగింది. కొన్ని నెలల తరువాత రఘు ఇక లేడని వార్త వచ్చింది. అతని జేబులో చివరి కాగితం ముక్క రాసి ఉంది. నువ్వు సంతోషంగా ఉన్నావని దేవుడి దగ్గర అడిగాను, అదే నాకు చాలు. పద్మ పెళ్ళయి కొత్తింట్లోకి వెళ్తుంది. భర్త మంచి మనసున్నవాడే అయినా ఆమె గుండె మాత్రం ఎప్పటికీ రఘు జ్ఞాపకాలతోనే ఉంది. రాత్రిపూట భర్తతో మాట్లాడుతూనే రఘు రాసిన లేఖలోని ప్రతి పదం ఆమె చెవుల్లో మార్మోగేది. ఒకరోజు పద్మ తన గదిలో పుస్తకాలు సర్దుతూ ఉంటే రఘు ఇచ్చిన ఒక పాత ఫోటో కనబడుతుంది. ఫోటో వెనుక రఘు రాసిన మాటలు ఇలా ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఉన్నా నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది అని రాసి ఉంటుంది. ఆ క్షణం పద్మకి కన్నీళ్లు ఆగలేదు. భర్త వచ్చి చూసి ఎవరు ఈయన అని అడుగుతాడు. పద్మ వణికిపోతూ నిజం చెప్పేసింది. కొంతసేపు మౌనం వహించిన భర్త ఆమె చెయ్యి పట్టుకొని ఇలా అన్నాడు. నీ మనసులో ఆయన స్థానం ఎప్పటికీ నేను తీసుకోలేను, కానీ నీ కన్నీళ్లను తుడవడానికి మాత్రం నేనుంటాను అంటాడు భర్త. ఆ మాటలు విన్న పద్మ మొదటిసారి కొంచెం నెమ్మదిగా నవ్వుతుంది. రఘు లేఖలో రాసినట్టే ఆమె సంతోషం ఎక్కడో దూరంలోనూ అతని ఆత్మ ప్రార్థిస్తున్నట్లుంటుంది. కాలం కదిలింది. పద్మకి ఒక బిడ్డ పుడుతుంది. చిన్నారి ముఖంలో చూసినా ఆమెలో ఎప్పుడు రఘు జ్ఞాపకాలే కనిపించేవి. ఒకరోజు పద్మ బిడ్డని తలచి పడుకున్నప్పుడు తలగడ కింద పడి ఉన్న పాత కవర్లో రఘు చివరి లేఖ మళ్ళీ కనబడుతుంది. లేఖలో చివరి పంక్తి ఇలా ఉంది. నువ్వు ఒకరోజు అమ్మ అవుతావు, నీ బిడ్డ నవ్వులోనూ నేను మళ్ళీ పుడతాను. ఆ లేఖ చదివి పద్మ గుండె వణికిపోయింది. ఎందుకంటే ఆమె బిడ్డ నవ్వినప్పుడు నిజంగానే రఘు నవ్వు గుర్తొచ్చేది. ఆ క్షణంలోనే పద్మ కన్నీళ్లు తుడుచుకొని తన బిడ్డని గట్టిగా కౌగిలించుకునేది. రఘు, నువ్వు లేవు, కానీ నీ జ్ఞాపకం ఈ చిన్నారి రూపంలో నాకు తోడుగా ఉంది అని గుండెల్లో మురిసిపోతుంది. పద్మ భర్త కూడా ఆ బిడ్డని చూస్తూ, ఇది మనిద్దరి జీవితంలో ఆశీర్వాదం, కానీ ఈ చిన్నారి కన్నుల్లో మరొకరి కూడా నేను చూస్తున్నాను అంటాడు. పద్మ మౌనంగా తల వంచుకుంటుంది. ఆ రోజు మొదలు పద్మ తన బిడ్డలో రఘు జ్ఞాపకాన్ని మోసుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంటుంది. ఎమోషనల్ పాయింట్ ఏంటంటే, నిజమైన ప్రేమ అంతరించదు. అది ఎప్పటికీ జ్ఞాపకాల రూపంలో కొత్త జీవితం తీసుకొని వస్తుంది. ఫ్రెండ్స్, మీకు స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.